నమస్కారం సాయి గారు. నమస్తే నాగరాజు గారు. సార్ కోడ్ జ్ఞాన్‌లో చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకేంటంటే ఐటీ జాబ్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. హ్మ్. బట్ ప్రతిసారి ఏదైనా డిగ్రీ కావాలి కదా! దానికి అనేటువంటి దాని దగ్గర ఆగిపోతూ ఉన్నారు. అవును. సో, ఇక్కడ ఒక్కసారి డిగ్రీ ఫినిష్ అయిందనంటే ఏ రకంగా చూసుకున్నా 600 కంపెనీలు మీతో పాటు కలిసి నడుస్తున్నాయి కాబట్టి అవును. అసోసియేషన్ ఉంది కాబట్టి అవును. అసెస్‌మెంట్ వల్ల నిరుద్యోగ యువతకి ఎంతమందున్నా వాళ్ళకి జాబ్స్ వచ్చేలాగా మీరు డిజైన్ చేసి తీసుకొని వెళ్తున్నారు. అయితే అవును. కొంతమందికి బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. అవును. ఎలానంటే డిగ్రీ అన్‌ఫినిష్డ్ అయిపోతూ ఉంటుందనమాట. హ్మ్. హ్మ్. డిస్కంటిన్యూ చేసేస్తూ హ్మ్. ఉంటారు హ్మ్. కొంతమంది. కొన్ని బ్యాక్‌లాగ్స్ అట్లా మిగిలిపోయి ఉంటాయి. అవును. కొన్ని సబ్జెక్ట్స్. అవును. సో, వాళ్ళు మీ వైపు అంటే కోడ్ జ్ఞాన్ వైపుకి వస్తే హ్మ్. ఎలాంటి అవకాశాలుంటాయి? హ్మ్. ఏ కోర్సులుంటాయి? హ్మ్. సో, చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారండి. అట్లాగా డిగ్రీ ఫినిష్ అవ్వలేదు సార్ అట్లాగా హ్మ్. అని. ఫస్ట్ థింగ్ వాళ్ళకు ఉండాల్సిందేందంటే జీలుండాలి. సాఫ్ట్‌వేర్ సైడ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అన్న జీలుంటే గనక మనము ఎలాంటి సపోర్ట్ అయినా ఇవ్వగలుగుతాం. ఫ్ వాళ్ళకి బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు. కానీ ఆ జీలుంటే వాళ్ళు ఆ ప్రోగ్రామింగ్‌లో మాస్టర్ అయ్యి ఫస్ట్ ఇంటర్న్‌షిప్స్‌తో స్టార్ట్ జేస్తారు. హ్మ్. ఓకే. మనకి టై అప్స్ ఉన్న కంపెనీస్‌లో నో క్రైటీరియా బేస్ మీద ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి డిగ్రీ ఉందా? ఎంత పర్సెంటేజ్ ఉంది? అన్నది చూడరు. ఆ ఇంటర్న్‌షిప్‌లో వీళ్ళు అప్పటి వరకు నేర్చుకున్న స్కిల్‌ని బాగా పెర్ఫార్మ్ జేస్తే అక్కడ పర్మనెంట్ జేస్తారనమాట ఫస్ట్ థింగ్. ఓకే. సెకండ్ స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. స్టార్టప్ కంపెనీస్ వాళ్ళ పర్సెంటేజ్ ఎంత? లేపోతే ఏ కాలేజ్‌లో చదివారు? ఇవన్నీ చూడరు. వీళ్ళకి ఎంత స్కిల్ ఉంది? మా దగ్గరున్న ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌కి వీళ్ళు ఎంతలాగా యూజ్ అవుతారు? అన్నదొక్కటి చూసి తీసుకుంటారనమాట. సో, హ్మ్. మేజర్‌గా వాళ్ళకి ఆ జీల్ ఉండాలి. జస్ట్ సాఫ్ట్‌వేర్ జాబ్‌కెళ్ళాలి అని గాదు. ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అన్న జీల్ ఉంటే గనక ఇంటర్న్‌షిప్స్‌తో స్టార్ట్ జేసుకోవాలి. మిగతా వాళ్ళకి వీళ్ళకి ఆబ్వియస్‌గా డిఫరెన్స్ ఉంటది. వాళ్ళ చేతిలో డిగ్రీ ఉంది. వీళ్ళ చేతిలో డిగ్రీ లేదు. సో, కెరియర్‌ని స్లోగా స్టార్ట్ జేసుకొని ఇంటర్న్‌షిప్స్‌తో స్టార్ట్ జేసుకొని దాన్ని బిల్డ్ చేసుకుంటూ ఎళ్ళాలి. సో, దానికి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ ఇస్తాం. ఎలా ఎటువంటి సపోర్ట్ ఇస్తారు? ఆ! కొంతమంది అప్టిట్యూడ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. హ్మ్. సో, వాళ్ళకి టఫ్ అయిపోతూ అవును. ఉంటుంది. అవును. అలా అలాంటప్పుడు ఏ విధంగా సో, ఉంటుందండి? బేసిక్‌గా మన సైడ్ మేజర్‌గా యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇవి స్ట్రాంగ్‌గా ఉంటే 50% ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిపోయినట్టు. ఏ ఏరియాలో ఫోకస్ చేసే వాళ్ళని బలంగా తీసుకువెళ్తారు సార్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్ ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే అది చాలా సింపుల్‌గా ఉంటది. ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎలా చదువుతామో అట్లా కోడ్‌ని చదవొచ్చనమాట. అంత చాలా నీట్‌గా సింపుల్‌గా ఉంటది. సో, అది నేర్చుకుంటూ పైథాన్ నేర్పిస్తూ, ఈ యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తూ, నార్మల్ చాట్ బాట్స్ ప్రిపరేషన్ ఇప్పుడు ఏఐ బాగా ఉందండి. సో, హ్మ్. ఆ ఏఐ టూల్స్ కొన్ని నేర్పిస్తాము. ఆ హ్మ్. టూల్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఇంటర్న్‌షిప్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఫుల్ లెవెల్ జాబ్స్‌కెళ్తారు. ఓకే. అది. సో, మొత్తం కోర్సు ఎన్ని డేస్ ఉంటుందండి? సో, వీళ్ళకి కోర్స్ వచ్చేసి 90 డేస్ ఉంటదండి. హ్మ్. యాహ్! 90 డేస్. యాహ్! ఈ 90 డేస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఇంటర్న్‌షిప్ వైపుకి వెళ్ళాలి కదా! అవును. అవును. ఎలా ఉంటుంది? సో, 90 డేస్ మనం 5 అవర్స్ డైలీ 5 అవర్స్ ఇస్తామండి. హ్మ్. 5 అవర్స్‌లో 2 అవర్స్ ప్రోగ్రామింగ్ ఉంటది. 2 అవర్స్ వీళ్ళకి ఓన్లీ యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద ఉంటది. 1 అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఉంటది. సో, హ్మ్. అవి మెయిన్ యాప్టిట్యూడ్ రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సగం పాస్ అవుతారు. తర్వాత ఈ ప్రోగ్రామింగ్ మీద ఉంటది. హ్మ్. ఆ ప్రోగ్రామింగ్‌లో మనం ఫస్ట్ 1 మంత్ స్ట్రాంగ్‌గా పైథాన్ బిల్డ్ జేసి, తర్వాత ఈ ఏఐ టూల్స్ నేర్పిచ్చి, సో, ప్యారలెల్‌గా ఇంటర్న్‌షిప్ ఉంటది. ఇంటర్న్‌షిప్ ఫుల్ లెంత్ వాళ్ళకి మార్నింగ్ 9 టు ఈవినింగ్ 8 ఒక 4 అవర్స్, 5 అవర్స్ అట్లా ఉంటది. ఆ ఇంటర్న్‌షిప్ చేసుకుంటూ ప్యారలెల్‌గా ఈ కోర్స్ కంప్లీట్ జేసుకుంటూ ఉంటారు. సో, అక్కడ ఓకే. చేసేటప్పుడు వీళ్ళెంత యాక్టివ్‌గా వర్క్ జేస్తున్నారు, వాళ్ళకి కావాల్సినవి వీళ్ళ స్కిల్ యూజ్ జేసి రిజల్ట్ ఏమిస్తున్నారన్నది ఇంపార్టెంట్. వాళ్ళు దానికి ఇంప్రెస్ అయితే ఫుల్ టైమ్ ఆపర్చునిటీ ఇస్తారు. హుహు. యాహ్! సో, ఆ విధంగా ఉంటుందన్నమాట యాహ్! ప్రాసెస్. ఇవాళ పేరెంట్స్‌కి ఏమైపోతుందంటే పిల్లలు హ్మ్. ఎక్కడ జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నారేమో అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అవును. సో, అటువంటి పేరెంట్స్‌కి కోడ్ జ్ఞానం ఎలాంటి భరోసా ఇస్తుంది? సో, నేను ఫస్ట్ ఇవాళ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ జెప్తానండి. హ్మ్. ఆహ్, వాళ్ళు ఖమ్మం నియర్ బై అనమాట. హైదరాబాద్‌లో సమ్ మనం కంపెనీ నేమ్స్ అవి మాట్లాడకూడదు. ఆహ్, 2,00,000 పే జేశారు. బ్యాక్ డోర్ జాబ్స్ అని జెప్పి. సో, వాళ్ళు ఒక 2 మంత్స్ 20,000 లెక్క పే జేసి ఇంకది క్లోజ్ అయిపోయింది కంపెనీ. అబ్బా! సో, నేనేమంటా అంటే మీరు జాబ్ కావాలి అంటే ఎవరికీ మనీ పే జేయాల్సిన అవసరం లేదు అట్లాగా. స్కిల్ నేర్చుకుంటే
ఒక 2 నెలలు లేట్ అయినా సరే ఇంకా లైఫ్ లాంగ్ ఎవరు భయపడకుండా జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బ్యాక్ డోర్ జాబ్ తీసుకొని అట్లాగా వెళ్ళి 3 months 4 monthsకి జాబ్ ఉంటుందా ఉండదా అని భయపడుతూ ఉండే బదులు స్కిల్ నేర్చుకొని లోపలికి వెళ్తే హ్యాపీగా ఉంటుంది. అండ్ మన దగ్గర లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లాస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ 700 ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ మన స్టూడెంట్స్కి అవి తెలియట్లే, ఎంతసేపుకి లే ఆఫ్స్ జరుగుతున్నాయి, రెషన్ జరుగుతుంది అనుకుంటున్నారు. ఉన్న ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయలేకపోతున్నారు. సో అది మేజర్ పాయింట్ అవుతుంది. నేను మీ ద్వారా అది చెప్దాం అనుకుంటున్నాను పేరెంట్స్కి ఎస్పెషల్లీ. సో రైట్ ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకుంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎలా సార్, అంటే మీ దగ్గర ఆఫర్ చేసేటువంటి కోర్సెస్ ఏమి ఉన్నాయి? పైథాన్ ఫుల్ స్టాక్ ఉందండి, జావా ఫుల్ స్టాక్ ఉంది, టెస్టింగ్ ఉంది, అండ్ దెన్ స్కిల్ అప్ కోర్సెస్ ఉన్నాయి, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియాక్ట్ జేఎస్, అవన్నీ ఉన్నాయి. ఏదైనా సరే మినిమం 2 months 3 months కోర్స్ ఉంటుంది. సో బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా మీ దగ్గర ఇచ్చేటువంటి జనరల్ సపోర్ట్ ఇది. అంటే ఇంటర్న్షిప్కి పంపిస్తారు, సో ఇక్కడ వాళ్ళని కొంత ట్రైన్ చేస్తారు, దాన్ని బట్టి స్కిల్ని బట్టి ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో చూసి అక్కడికి పంపిస్తారు. ఇప్పుడు అట్లాగే నాన్ ఐటీ ఉంటాయి. సో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి మాకు ఐటీ కాదు కానీ జాబ్ కావాలి, ఎవ్రీ మంత్ కొంత శాలరీ కావాలి, మేము అది బిల్డ్ చేసుకుంటూ స్లోగా కెరీర్ బిల్డ్ చేసుకుంటాం. అప్పుడు నాన్ ఐటీ వాళ్ళకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవి ఏం అవసరం లేదు, జస్ట్ యాప్ట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుంది. సో వాళ్ళకి మినిమం 25,000 నుంచి వస్తాయి శాలరీస్. ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఎక్కడెక్కడ మీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి? సో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. మేము విజయవాడ మొగల్రాజపురంలో ఉంది, హైదరాబాద్ నిజాంపేట్ క్రాస్ రోడ్ JNT మెట్రో స్టేషన్ పక్కన ఉంది, అండ్ దెన్ బెంగళూరు BTM లేఅవుట్ పక్కన. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే బయట ఇవాళ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, నిరుద్యోగ యువత అయితే చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్గా ఏదైనా కోర్స్ చేసేసి జాబ్లో జాయిన్ అవ్వరా అన్నా కూడా ఇటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి విషయం తెలియదు. అట్లీస్ట్ మీలాంటి వాళ్ళు ఓపెన్ అయి చెప్పేటప్పుడు అంటే కోడ్ అని వాళ్ళ 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఎక్కడా లేని విధంగా ఒక 600 కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి పిల్లలకి ఖచ్చితంగా సరైన దశ మొత్తం ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఒక్కొక్క మార్గనిర్దేశం చూపిస్తూ ఉంది. రియల్లీ హెడ్స్ ఆఫ్ టు యూ అండి. అంటే వాళ్ళు ఉన్న పిల్లలకి కూడా కావాల్సింది అదే, పేరెంట్స్ కూడా మీలాంటి ఇన్స్టిట్యూటే కావాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. ట్రైనింగ్ అయిపోయింది, జాబ్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుంది అంటే అది ఓన్లీ కోడ్ జ్ఞానంలో మాత్రమే దొరికే విధంగా ఉందన్నమాట. వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. సో అండ్ మీరు బెంగళూరులో స్టార్ట్ చేశారు, మీరు బెంగళూరు వెళ్ళాలనుకుంటే బెంగళూరు వెళ్ళొచ్చు, హైదరాబాద్ రావాలనుకుంటే హైదరాబాద్ రావచ్చు, విజయవాడ అయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా అవకాశాలు ఉన్నాయి, అవకాశాన్ని ఉపయోగించుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా 1-2 సార్లు ఫోన్ చేసి, ఈవెన్ పేరెంట్స్ అయినా సరే వీడియో చూసిన తర్వాత మీరు షేర్ చేసి మరీ తెలుసుకోండి, ఇన్స్టిట్యూట్కి రండి అండ్ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా మీరు అవగాహన చేసుకున్న తర్వాతే జాయిన్ అవ్వచ్చు. Anyways, thank you so much, Sai Garu. I wish you all the best.